హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సరిగ్గా 5 నిమిషాల తర్వాత బయటకొచ్చి తన పిడికిటిలో బంధించి ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ని మరింత గట్టిగా పట్టుకొని, ప్లీజ్ ప్లీజ్ నేను ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నేను కోరుకున్నట్టుగా జరిగేలా చూడవా అని మనసారా కోరుకున్నప్పటికీ ఎందుకో తనకే తెలియకుండా తను ఆతృత పడడంతో కళ్ళల్లో నీళ్లు చేరి 2 నిమిషాల తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకొని తన పిడికిలి తెరిచింది. అందులో నెగిటివ్ చూపించడంతో మైరా గుండె బద్దలైపోతున్నట్టు అనిపించి అలానే నెమ్మదిగా బెడ్ మీద కూర్చొని, ఎందుకిలా ఇప్పటికీ 6 సార్లు తట్టుకోవడానికి కష్టంగా ఉంది. ఎప్పుడైతే నా జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టానో అప్పటి నుండి నేను దీన్ని కోరుకుంటున్నాను. కానీ నా మాటలు ఆ భగవంతుడికి వినిపించడం లేదా, లేకపోతే నాకు ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదా అని కళ్ళు మూసుకొని కళ్ళల్లో నీళ్ళని చెంపని మీదకి వదిలి 2 నిమిషాలకి తేరుకొని కన్నీళ్లు తుడుచుకొని, బయట చాలామంది పిల్లల్ని కని వదిలేస్తున్నారు, కొందరు పిల్లలే వద్దనుకుంటున్నారు. అటువంటిది వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు. నేను కోరుకుంటున్నానుగా, నువ్వు ఆ వరాన్ని నాకివ్వచ్చుగా. నువ్విచ్చాక ఆ వరాన్ని నేను అందుకున్న తర్వాత ఆ బిడ్డను ఎంత అపురూపంగా చూసుకుంటానో నువ్వు ఊహించలేవు. మరి నాకెందుకు ఇవ్వటం లేదు అని 5 నిమిషాల పాటు ఉక్కిరి బిక్కిరై మెల్లగా ఆలోచనల్లో నుండి బయటకొచ్చి అద్దం దగ్గరికి వెళ్ళి తనను తాను చూసుకొని కన్నీళ్ళని సరిగ్గా తుడుచుకొని చేతిలో ఉన్న కిట్ని దాచిపెట్టి రూమ్లో నుండి బయటికి వెళ్ళింది. అడుగు బయటపెట్టి మెట్ల దగ్గరికి చేరి ఒక్కో మెట్టు దిగుతూ ఉండగా ఎదురుగా సోఫాలో 4 నెలల గర్భంతో ఉన్న ప్రియాంకని, ఆ పక్కనే కూర్చొని ఉన్న సాకేత్ని చూసింది. సాకేత్ అపురూపంగా ప్రియాంకని చూస్తూ మాట్లాడుతూ నవ్వుతూ తనకి పండ్లు కోసి పెట్టడం చూసి మరింత బాధ కలిగింది. వెంటనే తేరుకొని, నాకు రాకపోతే ఏంటి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా అని వెంటనే అనుకొని చిన్న నవ్వుతో ఎన్నో రోజులుగా బాధని దాచి పెదవుల మీద నవ్వు పెట్టుకొని తిరుగుతూ ఉండడం అలవాటైపోవడంతో అదే నవ్వుతో సంజు వెళ్దామా అని అనింది. సాకేత్తో మాట్లాడుతూ ఉన్న సంజయ్ మైరాని చూసి చిన్న నవ్వుతో వెళ్దాం అని లేచి అమ్మా వెళ్ళొస్తాం అని చెప్పాడు. వాణి ఇద్దరి వైపు చూసి జాగ్రత్త వెళ్ళిరండి అని చెప్పింది. మైరా మీ ఇద్దరు ఈరోజు బయటికి వెళ్ళొచ్చు కదా, హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు కదా, ఫస్ట్ పెళ్లి రోజు కదా అని సాకేత్ అన్నాడు. లేదు, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు అని మైరా చెప్పింది. సంజయ్కి తెలుసు మైరా ఏం ఆలోచిస్తుంది, ఎన్ని రోజులుగా ఆలోచిస్తుంది, ఎలా ఉంటుంది అని. కానీ అడిగి తనని ఇబ్బంది పెట్టడం కన్నా పట్టించుకున్నట్టు ముందుకు వెళ్ళిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చి సరే మేం బయలుదేరుతాం అని అన్నాడు. బాయ్ అని మైరా ప్రియాంకకు చెప్పడంతో బాయ్ అని నవ్వుతూ చెప్పి సంజయ్తో కలిసి బయలుదేరింది. ఇద్దరూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూనే గుడికి చేరుకున్నారు. ఇద్దరు గుడిలోకి వెళ్ళాక ఇంట్లో అందరి పేరు మీద అర్చన చేయించిన మైరా దండం పెట్టుకొని హారతి తీసుకొని కుంకుమ తాను పెట్టుకొని సంజయ్కి కూడా దిద్ది గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. మైరా గర్భగుడిలో ఉన్న దేవుని వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉండడం గమనించిన సంజయ్ మైరా అని పిలిచాడు. చెప్పు సంజు అని మైరా చూపు మళ్లించింది. ఈరోజు మన మొదటి పెళ్లి రోజు కదా, నీకేమైనా గిఫ్ట్ కావాలా అంటే గోల్డ్ శారీస్ ఇలాంటివన్నీ చాలా నార్మల్, నీకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు, కనుక నీకేమైనా అడగాలనిపిస్తే అడుగు, అదే నీకు గిఫ్ట్గా ఇస్తాను అంటే నాకు సర్ప్రైజెస్ ఇవ్వడం అంతగా ఏమీ రాదు అని అన్నాడు. నిజంగా చేస్తావా అని మైరా అడిగింది. సంజయ్ తల ఊపి తప్పకుండా, అందులో ఏముంది, నువ్వు అడిగితే కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చిస్తాను, కాకపోతే నువ్వే అడగటం లేదు, అడిగి చూడు అని అన్నాడు. గుడిలో అడుగుతున్నాను కాదనవుగా అని మైరా అడిగింది. గుడిలో కాదు, గుడి బయట అడిగినా సరే నువ్వు అడిగింది తప్పకుండా నేను చేస్తాను అని సంజయ్ చెప్పాడు. అయితే ఈ గుడిలో నుండి అడుగు బయట పెట్టాక నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తావా అని మైరా అడిగింది. ఎందుకు అని సంజయ్ ఏమైందేమోనని కంగారుగా అడిగాడు. సంజు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం, ఎందుకో నాకు ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదో కనుక్కుందాం, నాలో ఏదైనా డిఫెక్ట్ ఉందేమో తెలుసుకుందాం, ఆ డిఫెక్ట్ని సరి చేసుకుందాం, మేబీ అలాంటిది ఏమైనా ఉంటే నేను ట్రీట్మెంట్ తీసుకుంటే కొద్ది రోజులకి అంతా సరైపోతుంది కదా అని మైరా చెప్పింది. మైరా నీకు పిచ్చి పట్టింది, పెళ్ళై 1 ఇయర్ అవుతుందంతే అని సంజయ్ అన్నాడు. మైరా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో ఏమైంది అని సంజయ్ తన చేతిని పట్టుకున్నాడు. మైరా కన్నీళ్ళని అదుపు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఏంటో నాకు 10 ఏళ్ళు అయిపోయినట్టు అనిపిస్తుంది, ఇంకా ఎందుకు పుట్టట్లేదని బాధగా అనిపిస్తుంది, నాకు తెలీదు, నా ధ్యాస ఎక్కువ అటువైపే వెళ్ళిపోతుంది, నేనేం చేస్తున్నా ఒకవైపు నా ఆలోచన అంతా పిల్లల మీద ఉంది, అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియటం లేదు, టెస్ట్ చేసుకున్న ప్రతిసారి నెగిటివ్ వస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు కూడా పెరిగిపోయాయి, అటువంటప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే తప్పేం లేదు కదా, నీకు ఇష్టం లేకపోతే వదిలేసే అని మైరా చెప్పింది. ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు, సారీ నిన్ను బాధ పెట్టాలని కాదు,
పెళ్ళయ్యాక మోస్ట్లీ ఒక 2 years అయినా సరే పిల్లలు వద్దనే అనుకుంటారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా పుడతారు కదా. మరి 1 yearకే నువ్వు ఇంతలా దిగులు పడుతుంటే నోరు జారాను. సారీ అని తన కన్నీళ్లు తుడిచి, సరే మన పెళ్లి రోజున నువ్వు ఇష్టంగా అడిగిన దాన్ని నేనెందుకు కాదంటాను, మనం హాస్పిటల్కి వెళ్దాం ఇప్పుడే, ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే అని సంజయ్ చెప్పాడు. నా కోసమే ఒప్పుకుంటున్నావా అని అడిగింది. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఒప్పుకోవాలి? నిన్ను సంతోషపెట్టాలంటే నువ్వు చెప్పింది నేను చేయాలి కదా. నిజానికి నాకేమీ పెద్ద ఆలోచన లేదు, ఎందుకంటే మనది చాలా చిన్న వయసు, పెళ్ళై 1 సంవత్సరమే అవుతుంది కనుక పుడతారు అన్న ఆలోచన నాకుంది, తొందర ఏమీ లేదు. కానీ నువ్వు బాధపడుతున్నావు కదా, అందుకే నీకోసం మనం హాస్పిటల్కి వెళ్దాం. ఆ అనుమానం అక్కడితో తీరిపోతే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని సంజయ్ అన్నాడు. మైరా చిన్నగా తల ఊపడంతో, ఈ మాత్రం దానికి ఏడుస్తావా? చూస్తూ ఉండు, అక్కడ ఏమీ ఉండదు, ఆ భగవంతుడికి ఇచ్చినప్పుడు తీసుకోండి అని ఆ డాక్టర్ సింపుల్గా చెప్పేస్తుంది అని సంజయ్ అన్నాడు. అలాంటి ఒక మాట చెప్తే నేను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను. అప్పుడు ఇలా ఇంత ఆత్రంగా చూడను, ఆ భగవంతుడు ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తాను అని మైరా చెప్పింది. ఇప్పుడు నవ్వచ్చు కదా, ఒప్పుకున్నాను కదా, చూడు ఆ రోజు తాళి కట్టేటప్పుడే ఇచ్చావు, ఈరోజు కూడా నా మూలంగానే ఏడుస్తున్నావు అని సంజయ్ అన్నాడు. నీ వల్లేం కాదు, నీ వల్ల అయితే చూడు ఇలా పట్టుచీర కట్టుకొని అందంగా తయారై గుడికొస్తానా? నువ్వు నచ్చితేనే కదా నీకోసం ఇవన్నీ చేస్తున్నాను. తెలుసా, ఆ దేవుడికి కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ కూడా నువ్వే నన్ను ప్రేమించాలని, నన్నే పెళ్లి చేసుకోవాలని అని మైరా ఇష్టంగా చూస్తూ చెప్పింది. సంజయ్ చిన్న నవ్వుతో తన చెంప మీద చేయవేసి, వెళ్దాం పదా అని అన్నాడు. మొహంలో సంతోషాన్ని నింపుకొని మరోసారి ఆ భగవంతునికి నమస్కరించి సంజయ్తో పాటు అక్కడి నుండే బయలుదేరి హాస్పిటల్కి బయలుదేరారు. సరిగ్గా 1 గంటకంతా మైరా ఏ హాస్పిటల్లో అయితే ఒకప్పుడు ట్రీట్మెంట్ తీసుకుందో అదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ఇదేంటి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చావు అని మైరా మూతి ముందుకు పెట్టింది. సంజయ్ నవ్వుతూ తన ముక్కు పట్టుకొని లాగి, ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇక్కడ ఓన్లీ నేను ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మాత్రమే కాదు, ఇంకా చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు, అందులో గైనకాలజిస్ట్ కూడా ఉంది అని సంజయ్ చెప్పాడు. ఏమో పో, నాకు ఈ హాస్పిటల్ అంటే కోపం వచ్చేస్తుంది, ఎన్ని ఇంజెక్షన్స్ వేశారు, ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, ఎంత ట్రీట్మెంట్ చేశారు, అందుకే నాకు నచ్చదు అని మైరా చెప్పింది. కానీ ఇక్కడ ఉన్న గైనకాలజిస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్, అలానే సీనియర్ కూడా అని సంజయ్ చెప్పాడు. అవునా, సరే వెళ్దాంలే, కేవలం గైనకాలజిస్ట్ దగ్గరికి మాత్రమే అని చెప్పింది. సంజయ్ నవ్వుతూ, అంతే అంతే, ఆవిడ దగ్గరికి ఒకటే అని అన్నాడు. సరే పద వెళ్దాం అని మైరా కార్ దిగి సంజయ్తో కలిసి హాస్పిటల్లోకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని అలా కూర్చున్నారో లేదో వెంటనే పిలవడంతో పద అని సంజయ్ మైరాతో కలిసి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లారు. లోపలికి వెళ్ళగానే డాక్టర్ ఇద్దరి వైపు చూసి చిన్న స్మైల్ చేసింది. ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు. చెప్పండి ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ అడగగానే, నాకు పెళ్ళై 1 year అవుతుంది, ఇంతవరకు ప్రెగ్నెన్సీ రానేలేదు, వచ్చిందేమోనని చాలాసార్లు టెస్ట్ చేసుకున్నాను కానీ కాదు అని మైరా చెప్పింది. డాక్టర్ చిన్న స్మైల్తో 1 year అయింది అంతేనా అని అడిగింది. మైరా సంజయ్ వైపు చూడడంతో సంజయ్ చిన్నగా కళ్ళెగరేసి డాక్టర్ వైపు చూసి, చాలా కంగారు పడుతోంది, అప్సెట్ అవుతోంది, ఏడుస్తోంది అని చెప్పాడు. దాంతో డాక్టర్ నవ్వి, ఈ జనరేషన్లో ఫెర్టిలిటీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నమాట వాస్తవం, అలానే మరి 1 or 2 yearsకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 2 ఏళ్ళు దాటితే అప్పుడు హాస్పిటల్కి వస్తే బాగుంటుంది అని చెప్పింది. ప్లీజ్ డాక్టర్, నాకెందుకో తెలియదు పిల్లల మీద చాలా వ్యామోహంగా ఉంది, ఏదైనా డిఫెక్ట్ ఉందేమోనని చిన్న అనుమానం, అందుకే హాస్పిటల్కి వచ్చాం, మాకు అన్ని టెస్టులు చేయండి, అన్నీ నార్మల్గా ఉంటే నాకు కూడా టెన్షన్ పోతుంది కదా, అప్పుడు నేను హ్యాపీగా వెయిట్ చేయగలను అని మైరా రిక్వెస్ట్గా చెప్పింది. డాక్టర్ సంజయ్ వైపు చూడ్డంతో సంజయ్ చిన్నగా తల ఊపి, చేయండి అని చెప్పాడు. డాక్టర్ సరేనని అన్ని టెస్టులు రాసిచ్చి, ఇవి ఇక్కడే హాస్పిటల్లోనే చేస్తారు, చేయించుకొని రండి అని చెప్పింది. ఇద్దరూ సరేనని బయటికి వెళ్ళాక అన్ని టెస్టులు ఇచ్చి హాస్పిటల్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట అవుతూ ఉండగా మైరా సంజయ్ భుజం మీద తలవాల్చి, ఇంకా ఎంతసేపు, తొందరగా రిపోర్ట్స్ ఇవ్వచ్చు కదా అని అనింది. 1 నిమిషం ఇప్పుడే వస్తాను అని సంజయ్ లేచి వెళ్ళి అక్కడే ఉన్న క్యాంటీన్కి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి మైరా చేతికి అందించి, ముందు ప్రశాంతంగా తాగు, ప్రెగ్నెన్సీ రావాలంటే కేవలం ఈ టెస్టులు లేదా మనం అదేదో చేయడం కాదు, మంచి డైట్ ఉండాలి, చక్కగా నిద్రపోవాలి, ఓవర్గా ఆలోచించి ఇదిగో ఇక్కడ అని తల మీద తట్టి, స్ట్రెస్ ఉండకూడదు, అర్థమైందా అని అన్నాడు. మైరా గుండ్రంగా తలూపడంతో, నేను వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ రెడీ అయ్యాయో లేదో చెక్ చేసి వస్తాను అని అక్కడి నుండి వెళ్ళాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత వచ్చి కూర్చొని, ఇంకో 10 నిమిషాలు రెడీ అయిపోతాయి అని చెప్పాడు. డాక్టర్ లంచ్కి వెళ్ళిపోతుందేమో అని మైరా అనింది. లేదు, ఆవిడ 2 వరకు ఉంటారు అని సంజయ్ చెప్పాడు. మైరా రిలాక్స్ అయి సగం జ్యూస్ తాగి సగం సంజయ్ చేతికిచ్చింది. సంజయ్ ఆ మిగిలిన సగం తాగి వెయిట్ చేస్తూ ఉండగా మైరా అని పిలవడంతో
ఇద్దరు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ని కలిసేందుకు వెళ్ళారు. డాక్టర్ అన్ని రిపోర్ట్స్ చూసి ఇద్దరి వైపు చూసి ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా మీరు మీ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి అని చెప్పింది. మైరా మొహంలో అప్పుడు అందమైన నవ్వు చేరి థ్యాంక్ యూ డాక్టర్, ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని చిన్న అనుమానం, లేదని చెప్పారుగా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నాదొక చిన్న అనుమానం, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు తొందరగా ప్రెగ్నెన్సీ రాదు అని అడిగింది. మంచి డైట్ ఉండాలి, సరిగ్గా నిద్రపోవాలి, ముఖ్యంగా ఏ స్ట్రెస్ తీసుకోకూడదు అని డాక్టర్ చెప్పడంతో మైరా ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి సంజయ్ వైపు తిరిగింది. సంజయ్ చిన్న స్మైల్ చేయడంతో డాక్టర్ మైరా వైపు చూస్తూ ఏమైంది అని అడిగింది. ఏం లేదు, లోపలికి వచ్చే ముందు ఈ 3 మాటలు నేను కూడా చెప్పాను అని సంజయ్ అన్నాడు. కరెక్ట్, ఇవి మనకి తెలిసినవి, కానీ ఏవేవో ఆలోచిస్తూ ముఖ్యమైనవి పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇకపోతే మరో 1 year వరకు మీరేం ఆలోచించిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ వచ్చినా రాకపోయినా ఆ తర్వాత ఆలోచిస్తే బాగుంటుంది. ఈలోపు ప్రెగ్నెన్సీ వస్తే హ్యాపీ, రాకపోతే డిఫెక్ట్ అని మాత్రం అనుకోవద్దు. ఒక్కొక్కసారి అంతే, అన్నీ సవ్యంగా ఉన్న భగవంతుడు లేట్ చేస్తూ ఉంటాడు అని చెప్పింది. అలా ఎంతకాలం అని మైరా అడిగింది. చూడమ్మా, కంటికి కనిపించేంత దూరంలో ఒక యాపిల్ పండు ఉంది కదా అని దానికోసం నడిచి వెళ్ళి అది తీసుకొని అక్కడే ఆగిపోతే ఇంకాస్త ముందున్న యాపిల్ తోటను నువ్వు మిస్ అయిపోతావు. కనుక ఎదురు చూడు, నిదానంగా అయినా సరే ఆ భగవంతుడు ఏదిచ్చినా గొప్పగా ఇస్తాడు అని చెప్పింది. ఆ మాటతో కాస్త ఆలోచించి థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి సంజయ్తో కలిసి రూమ్లో నుండి బయటికి వెళ్ళింది. ఒక్క నిమిషం, నువ్వేం తినాలో తినకూడదో కనుక్కొని వస్తే ఇంకా బాగుండేది కదా, ఒకసారి అడిగేసి వస్తాను అని సంజయ్ ఒక్కడే డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పాడు. ఇట్స్ ఓకే, బట్ అమ్మాయి ప్రెగ్నెన్సీ కోసం చాలా ఎదురు చూస్తుంది, మీరేమో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు పిల్స్ వాడుతున్నారు అని అనింది. మీకు మొత్తం తన గురించి తెలుసు కదా, 1 yearగా తనని తీసుకురాకుండానే మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను. ప్రెగ్నెన్సీ తనకొస్తే ప్రాబ్లం అవుతుందని మీ హస్బెండ్ చెప్పారు, మీరు కూడా కన్ఫర్మ్ చేశారు కదా అని అన్నాడు. అవును, ప్రాబ్లం అవుతుంది, కానీ ప్రతి అమ్మాయి ఇది కోరుకుంటుంది. ఇలా ఎన్నాళ్ళు తనకి నిజం చెప్తే బాగుంటుంది అని డాక్టర్ చెప్పింది. నేను తనకి చెప్పాలనుకోవట్లేదు, ఒకవేళ చెప్పాల్సిన అవసరం వచ్చినా అది కొన్నాళ్ళు పోయాకైతే బెటర్. ఇప్పటి నుండి తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. పోనీ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తారా, మేబీ తను వీటిని మోయగలదేమో అని డాక్టర్ అనింది. అందుకు మీరు 100% ఛాన్స్ ఇస్తారా అని సంజయ్ అడిగాడు. 50-50 అని డాక్టర్ చెప్పింది. అయితే తల్లి ప్రాణం లేదా బిడ్డ ప్రాణం అంటారంతే కదా అని అన్నాడు. అందుకు డాక్టర్ మౌనంగా ఉండడంతో ఏమో, నా బిడ్డ బాగుండి మైరాకి ఏదైనా జరిగితే నాకు పిల్లల కన్నా తనే ముఖ్యం. కళ్ళ ముందున్న తనని బాగా చూసుకోకుండా ఎలా ఉంటుందో తెలియని నా బిడ్డ కోసం నేను తనని కోల్పోలేను, నాకు అక్కర్లేదు. నేను వచ్చింది థ్యాంక్ యూ చెప్పడానికి అని చెప్పాడు. డాక్టర్ చిన్న నవ్వుతో ఓకే, వీలు చూసుకొని ఒకసారి రండి, మనం దీని గురించి ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేద్దాం అని చెప్పింది. అలాగే డాక్టర్ అని సంజయ్ బయటికి వెళ్ళాడు. సంజయ్ చెప్పిన చోట మైరా లేకపోవడంతో ముందుకు వెళ్ళి చూడగా రిసెప్షన్లో ఒక అమ్మాయి పక్కన కూర్చొని చేతిలో ఉన్న బుజ్జి పాపని చూస్తూ ఆ అమ్మాయితో మాట్లాడుతూ కనిపించింది. సంజయ్ దగ్గరికి వెళ్ళి వెళ్దామా అని అడిగాడు. మైరా వెంటనే లేచి ఆ అమ్మాయి వైపు చూసి బాయ్ అని చెప్పి ఆ పాప బుగ్గని ఒక వేలితో ముట్టుకొని సంజయ్తో కలిసి బయటికి వెళ్ళింది. మీ ఆడవాళ్ళకి భలే టాలెంట్ ఉంటుంది, ఎవరితో అయినా మాటల్లో పడిపోగలరు అని సంజయ్ అన్నాడు. ఆ పాప చాలా బాగుంది కదా, ఇదే హాస్పిటల్లో పుట్టిందంట, ఇప్పుడు తనకి 20 days, పాపం జలుబు చేసిందంట, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంత బుజ్జి పాపకి జలుబేంటి అని మైరా అనింది. సంజయ్ నవ్వుతూ ఎన్ని అనుమానాలు అని అన్నాడు. కానీ పాప చాలా అందంగా ఉంది కదా, నాకైతే చాలా నచ్చేసింది అని చెప్పింది. సంజయ్ అదే నవ్వుని మొహంలో నింపుకున్నప్పటికీ లోపల బాధ అలాగే ఉండడంతో మైరాని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.